కార్పొరేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ పథకం కాసుల వర్షం కురిపిస్తోంది. రోజుకో అక్రమం వెలుగులోకి వస్తున్నా తమ వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు ప్రైవేట్ ఆసుపత్రులు. ఆపరేషన్ల పేరుతో కోట్లు దండుకున్న ఆసుపత్రుల మాయాజాలంపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. కార్పొరేట్ వైద్యం అందిస్తోన్న ఆరోగ్యశ్రీ పథకం ప్రైవేట్ ఆసుపత్రులకు వరంగా మారింది. వరంగల్ జిల్లాలో 2007 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2010 వరకు 150 కోట్ల రూపాయలు డ్రా చేశాయి ప్రైవేట్ హాస్పిటల్స్. ఎంజీఎంలో అత్యాధునిక పరికరాలు, వైద్య సేవలున్నప్పటికీ కనీస సౌకర్యాలు లేని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఆపరేషన్లు చేశామంటూ కోట్లు దండుకున్నాయి. ఇది హన్మకొండలోని రోహిణి ఆసుపత్రి. ఇక్కడకు పేషెంట్ పోతే డెడ్ బాడీయే తప్ప బతకడం గ్యారంటీ తక్కువ. సౌకర్యాలు లేని దవాఖానా 16 కోట్ల రూపాయలు డ్రా చేసింది. ఇలా అనేక ఆసుపత్రులు చేసిన ఆపరేషన్ల కంటే నిధుల్ని ఎక్కువగా దండుకున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఇక ఇది లైఫ్ లైన్ ఆసుపత్రి. ఆరోగ్యశ్రీ పథకంలో గోల్మాల్ చేసి బురుడి కొట్టించిన ఈ దవాఖానా 5 కోట్ల 45 లక్షలు డ్రా చేసింది. అవినీతి బయటపడడంతో ఇందులో ఆరోగ్యశ్రీ పథకాన్ని రద్దు చేశారు. సాయి కేర్ ఆసుపత్రికి కూడా ఇదే పరిస్థితి. ఇటు ఆపరేషన్లలో వరంగల్ జిల్లా రికార్డులు బద్దలు కొట్టింది. కడుపు నొప్పి అంటే చాలు కడుపులో ఆపరేషన్ చేసి ఆరోగ్యశ్రీ కింద క్లెయిమ్ చేశారు వైద్యులు. 6 నెలల నుంచి మేము ఆరోగ్యశ్రీ వాళ్ళ ట్రస్ట్ వాళ్ళకి మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అయితే ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే దీనిలో ఏంటంటే మాకు నిజంగా తెలిసేది ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్, వరంగల్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ కుమ్ముక్కై ప్రజల ధనాన్ని దోసుకోవడానికి పోటీ పడుతున్నాయి అన్నమాట. ఇవన్నీ ఈ మీడియా ద్వారా మేము దీన్ని ముందుకు తీసుకురావడం జరుగుతున్నది. అవసరం లేకుండా సర్జరీ చేసి వైద్యులు తమ జీవితాలతో ఆటాడుకుంటున్నారని వాపోతున్నారు బాధితులు. పట్టించుకోవట్లేదు సార్. ఆరోగ్యశ్రీ అంటేనే అంత నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళు. ప్లస్ ఆరోగ్యశ్రీ కింద వాళ్ళు నాకు ఆపరేషన్ చేసి వాళ్ళు డబ్బులు తీసుకున్నారు తప్ప నన్ను అంత పట్టించుకున్న డాక్టర్స్ మాత్రం అక్కడ లేదు. సంజయ్ సార్ చేశారు కానీ ఆ సార్ మాత్రం పర్టికులర్గా ఆయన పట్టించుకోకపోవడం వల్ల ఇలా జరిగింది సార్. నేను ఇప్పటికైనా ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు పేదలు. డబ్బు సంపాదన కోసం ప్రైవేట్ ఆసుపత్రులు చేస్తున్న అక్రమాల్ని నిరోధించాలని కోరుతున్నారు.